హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనం ఇంగ్లీష్ కథని చదువుతాం. దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించుతాము. నేనటి వరకు కొంత కథ అయింది కదా, ఈరోజు తర్వాత చదువుతాం. ద టీ విచ్ హ్యాడ్ బీన్ ఆర్డర్డ్ వాజ్ బ్రాట్ అప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 minutes. మిసెస్ బార్క్లే టీకి ఆర్డర్ ఇచ్చింది కదా ఇంట్లో, ఆ మెయిడ్కి తెచ్చిచ్చింది 10 minutes తర్వాత. But the maid, as she approached the door, was surprised to hear the voices of her master and missus in furious altercation. అయితే ఆ మెయిడ్ తేవటానికి వచ్చినప్పుడు, అక్కడ పెట్టడానికి వచ్చినప్పుడు ఆమెకి ఆల్టర్కేషన్ అంటే గొడవలు అనమాట. గొడవలతో అనగానే దూనగా ఉంటుంది చూసారా, అలాంటి ఆల్టర్కేషన్ అంటారు. అలా చాలా కోపంతో గొడవ పెట్టున్నట్టుగా వినిపిస్తుంది కదా వాయిస్లు. ఎక్కడ గదిలో ఎవరెవరు వాళ్ళు? మాస్టర్ అంటే యజమాని, మిస్సెస్ ఆ భార్య, మిస్టర్ బార్క్లే మిస్సెస్ బార్క్లే అనమాట గొడవ పెట్టుకున్నారు గదిలో. షీ నాక్డ్ వితౌట్ రిసీవింగ్ ఎనీ ఆన్సర్. ఒకసారి నాక్ చేయటం అంటే డోర్ మీద కొట్టడం, నో ఆన్సర్, రాలేదు. అండ్ ఈవెన్ టర్న్ ద హ్యాండిల్ కూడా తిప్పి చూసింది, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు లోపల నుంచి. బట్ ఓన్లీ టు ఫైండ్ దట్ ద డోర్ వాజ్ లాక్డ్ అప్ ఆన్ ద ఇన్సైడ్. డోర్ ఏం చేశారు, లోపల లాక్ చేసుకున్నారు వాళ్ళు. Naturally enough, she ran down to tell the cook, and the two women with the coachman came up into the hall. ఆ కోచ్మెన్ మిగతా ఇద్దరు కుక్కులు వాళ్ళు పైకి వచ్చి, ఏంటి ఆ భయం జరుగుతుంది అని చెప్పేసి, అండ్ లిజన్డ్ టు ద డిస్ప్యూట్. అంటే బయట నుంచే వింటున్నారు ఆ డిస్ప్యూట్ని, లోపల జరిగే డిస్ప్యూట్ అంటే వాద వివాదం అనమాట, ఏదో గొడవ. విచ్ వాజ్ స్టిల్ రైజింగ్, ఇంకా రైజ్ అవుతూనే ఉంది లోపల భార్య భర్తల గొడవ. దే ఆల్ అగ్రీడ్ దట్ ఓన్లీ 2 voices were to be heard. 2 voices మాత్రం వినపడుతున్నాయి లోపల. దోస్ ఆఫ్ బార్క్లే అండ్ ఆఫ్ హిస్ వైఫ్. బార్క్లే, ఆ మిస్టర్ బార్క్లే అతని వైఫ్, ఇద్దరే వినపడుతున్నాయి వాయిస్ బయట. బార్క్లేస్ రిమార్క్స్ వర్ సబ్డ్యూడ్. తనకైతే కాసేపటికి బార్క్లే మాట్లాడేది తగ్గిపోయింది. సబ్డ్యూడ్ అంటే తగ్గిపోవటం అనమాట, నెమ్మదించటం. అండ్ అబ్రప్ట్ సో దట్ నన్ ఆఫ్ దెమ్ అండ్ ఆఫ్ హిజ్ వైఫ్, ఉన్నట్టుండి ఎవ్వరు మాట్లాడాలి, కామ్ అయిపోయింది అతని వైఫ్తో సహా. సో were audible to the listeners. None of them were audible to the listeners. వినేవాళ్ళకి ఎవరికి కూడా ఏం వినపట్ల. The lady on the other hand were most bitter, and when she raised her voice could be plainly heard. అన్నట్టుండి ఆ లేడీ యొక్క వాయిస్ రైజ్ చేసినట్టుగా వినపడింది. ఏమంటుందట వాయిస్, యూ కవర్డ్, షీ రిపీటెడ్. కవర్డ్ అంటే పిరికివాడు అని కదా, ఆ విధంగా అన్నట్టుగా అనిపిస్తుంది. ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే పదే పదే అంటాం అన్నమాట ఒక విషయాన్ని. ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే వాట్ కెన్ బి డన్ నౌ, ఏం చేయాలి ఇప్పుడు? వాట్ కెన్ బి డన్ నౌ, గివ్ మీ బ్యాక్ మై లైఫ్, నా జీవితాన్ని వెనక్కి. ఐ విల్ నెవర్ సో మచ్ యాజ్ బ్రీత్ ద సేమ్ ఎయిర్ విత్ యూ అగైన్. నీతో అసలు నివసించడం ఇంకా ఇప్పుడు, ఆ బ్రీత్ నీతో ఆ గాలి ఏది ఉందో నేను పీల్చింది మళ్ళీ ఇంకోసారి నీతో కలిసి పీల్చను, అంటే మళ్ళీ నీతో జీవించను అన్నట్టుగా చెప్పింది. లోపల నుంచి చెప్పండి, యూ కవర్డ్ అని చెప్పేసి లోపల నుంచి వినపడుతుంది. దోస్ వర్ స్క్రాప్స్ ఆఫ్ హర్ కాన్వర్సేషన్. అలా
ముక్కలు ముక్కలుగా ఆ కాన్వర్జేషన్ ఉంటుంది. ఎండింగ్ ఇన్ ఏ సడన్ డ్రెడ్ఫుల్ క్రై, ఉన్నటువంటి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఇన్ ద మ్యాన్స్ వాయిస్, ఆ పురుషుని వాయిస్లో, ఎ క్రాష్ అండ్ ఏ పీర్సింగ్ స్క్రీన్ ఫ్రమ్ ద ఉమెన్. అంటే బాగా పొడి చేసినట్టుగా ఆ స్క్రీన్, పీర్సింగ్ అంటే బాగా పొడిచినట్టుగా అనమాట, ఒక సూదులతో పొడవనట్లా ఉంటుంది కదా, అలా స్క్రీన్ బాగా అరుపు అనమాట. ఒక రకమైన కీచుమని చేసింది ఆ ఉమెన్. అక్కడ వరకు చాలు, రేపు మిగతా పార్ట్ చదువుకుందాం. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ విత్ న్యూ పార్ట్ ఆఫ్ ద స్టోరీ టుమారో. ఓకే, థ్యాంక్ యూ.